ఓ గాడ్! ఇవాళ కూడా ఇడ్లీకి నానబెట్టడం మర్చిపోయారా? నేను కూడా మర్చిపోయాను మీలాగే. కానీ ఇడ్లీలైతే తిన్నాను. ఎలా? ఒక బౌల్‌లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్, క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర, నిమ్మరసము, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయింది. చిన్న చిన్న కప్స్‌కి ఆయిల్‌ని గ్రీస్ చేసి మరి గ్రీస్ చేసిన ఈ కప్పులలో పిండిని ఫిల్ చేసి మరి మనము ఇడ్లీకి పెట్టే ప్రాసెస్లోనే ఇవి కూడా పెట్టేసి 10 నిమిషాల వరకు స్టీమ్లో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కప్పుని ఈ విధంగా బోర్లో వేసి ట్యాప్ చేసినట్టయితే ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా? ఎమ్మీ ఎమ్మీ వెజిటేబుల్ రవా ఇడ్లీస్ తినడానికి రెడీగా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇంటికి గెస్ట్ వచ్చినా మరి మీరు ఇడ్లీ దోశకి నానబెట్టడం మర్చిపోయినా కూడా ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే మరి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా దోశలు కూడా వేసుకోవచ్చు. మరి ఏమంటారు? ఇడ్లీలు ట్రై చేస్తారు కదా? ఉప్మా రవ్వతో ఇడ్లీలని తప్పకుండా ట్రై చేయండి.